వెల్కమ్ టు మై ఛానల్. మనం వచ్చేసి డ్యూక్ 390 ఫస్ట్ సర్వీసింగ్ చేయించామండి. ఇప్పుడు వచ్చేసి వీడియో వస్తుంది, ఫస్ట్ సర్వీసింగ్ వీడియో. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి నాది ఒక 2 months అయింది. కిలోమీటర్స్ అయితే ఎక్కువ కాలే, 480 కిలోమీటర్స్ అయింది. కాకపోతే డేస్ ఎక్కువైంది కాబట్టి చేపించాల్సి వస్తుంది ఫస్ట్ సర్వీసింగ్. ఫస్ట్ సర్వీసింగ్ ఎందుకంటే మైలేజ్ కూడా తక్కువ వస్తుంది, ఆయిల్ కూడా బ్లాక్ ఆయిల్ ఉంటుంది. అందుకని ఫస్ట్ సర్వీసింగ్ వీడియో వస్తుంది, చూడండి. కాస్ట్ వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ చాలా వచ్చింది, 1850 రూపీస్ అయింది కాస్ట్ ఫస్ట్ సర్వీసింగ్కి. ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ అవన్నీ చూడండి వీడియో. రెడ్యూస్ చేసేస్తుంది. మాకు సెన్సార్స్ ఉండడం వల్ల నీకు బండి స్లిప్ కాకుండా ఉంటుంది, లైక్ కార్నర్ ఏరియాస్లోకి యూజ్ అవుతుంది. చెప్పండి, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కూడా ఇప్పుడు చేసేవాళ్ళు ట్రాక్షన్ కంట్రోల్ టర్నింగ్స్ మీద ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆన్ కాలే కదా, ఆన్ అయ్యే ఉంటుంది. వీల్ ఆఫ్ ఉంటుంది, ఆఫ్ చేయకూడదు మనం. కాకపోతే మనం ఆఫ్ చేస్తే కింద పడిపోతుంది. కంట్రోల్ కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ తర్వాత అది లాంచ్ కంట్రోల్. అది లాంచ్ కంట్రోల్. కంట్రోల్ ఏంటది? లాంచ్ చెప్తాను. లాంచ్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాంచ్ కంట్రోల్ వచ్చి ఏమవుతుందంటే మనకి ఇది అన్లాక్ ఉంటుంది. ఫస్ట్ 1000 కిలోమీటర్స్ అయితే లాక్ చేస్తాం. ఇప్పుడు మనము ట్రాక్ మీద రేస్ చేస్తాం, అందరూ 600 RPM కూడా ట్రాక్ చేసి పెడతారు. జస్ట్ 1 2 3 గోయింగ్ అందరు ఎట్లా వెళ్ళిపోతారు, అంత స్పీడ్ ఎట్లా పోతారు, గేర్లు రప్పరపట కొట్టారు కదా. ఆ RPMలో మాత్రం మనం లాక్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎంత RPM కావాలి ట్రాక్ కోసం, లాంచ్ కంట్రోల్ కోసం, రేసింగ్ మీద, దానికి మాత్రమే యూజ్ అవుతుంది లాంచ్ కంట్రోల్. బైక్ ఇన్ఫర్మేషన్ డాడీకి ఓటీపీ వచ్చింది. పెడుతున్నా ఫోన్ నుంచి కాల్ చేయవచ్చు సార్. ఇక్కడ కూలెంట్ ఉంటుంది, టెంపరేచర్, బైక్ టెంపరేచర్, ఫ్యూయల్ రేంజ్, నెక్స్ట్ 50 కిలోమీటర్స్ అవుతుంది. మైలేజ్కి ఏం చేస్తారు, ఆయిల్ వస్తారు ప్లస్ మైలేజ్ రానికి సర్వీస్ అయినా ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. కొత్త ఆయిల్ ఉంటుంది, ఏదైతే పాత ఆయిల్ ఉంటుందో అదేంటంటే ఇప్పుడు ఇంజన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయిందంటే అంత మైలేజ్ చేయదు, ఇంకా మైలేజ్ ఇచ్చినా కనిపిస్తుంది. ఫస్ట్ 2-3 సర్వీస్ అయితే ఇంజన్ స్మూత్ అవుతుంది, మీకు ఆ స్మూత్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది కూడా. ప్లస్ ఫ్యూయల్ రేంజ్ వస్తుంది, బ్యాటరీ పర్సెంట్ ఓడి మొత్తం. సర్వీస్ అప్లై చేశారండి, సర్వీస్ టైం కాలే కదా, ఇంకా కిలోమీటర్ డేస్ అయిపోయింది. 50 రోజులు అయింది. డేస్ అయితే చెప్పారు, డేస్ 2 డేస్ ఫస్ట్ వచ్చేసి సర్వీస్. ఇప్పుడు ఆగస్ట్ స్టార్టింగ్. సైడ్ స్టాండ్ ఒకటి ఉంది, సైడ్ స్టాండ్ ఏమైంది, అది లైట్ అది ఎప్పుడో ఒకటి వస్తూనే ఉంటుంది. తర్వాత మీకు ఏమైనా స్పీడ్ కంట్రోల్ అయితే వెయ్యి కావాలి, కానీ నేను బేసిక్ పోయానంటే 883040 ఆగు, లైన్లో ఉన్నట్టే కట్ చేయకు. మైలేజ్ కూడా వస్తలేదు. 883040 చెప్తే కొంచెం చెప్పారని చెప్పి 883040 అది దూరం అవుతుంది. 883040 లింక్ ఫార్వర్డ్ చేయమన్నా. లింక్ పక్క ఏడున్నర మ్యూజిక్ కంట్రోల్ ఐడియా బ్లూటూత్ కనెక్ట్ చేసినట్టు ఆల్రెడీ. బ్లూటూత్ కనెక్ట్ చేసినట్టు కనెక్ట్ అయింది. ఇది నావిగేషన్ వస్తలేదు, రిజిస్టర్ కావట్లేదు. 3 సర్వీస్ రిజిస్టర్ అంటే గుర్తలేదు, ఆప్షన్ వస్తుంది. 3 సర్వీస్. నువ్వేంటి ప్రయాణము హైవే మీద పోతావు కదా, ఒక 60 స్పీడ్ ఉంది అనుకో, డైరెక్ట్ గేర్స్ అప్ అండ్ డౌన్ చేసేయచ్చు. అంటే సర్వీసింగ్ ఇప్పుడు ఆన్లో ఉంది కదా, ఆన్ చేసి పెట్టిన క్లచ్ వదలకుండా డైరెక్ట్ గేర్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలు బండి ఉంటుంది, ఏం చేస్తాను వేరే వాళ్ళని క్లచ్ పట్టుకొని వేస్తాను. అవసరం లేదు. 60 స్పీడ్లో అనుకున్నా అవసరం అంటే ఓన్లీ హై స్పీడ్ అయినా సిటీలో కూడా చేస్తాను. నువ్వు మినిమం 60-50 స్పీడ్ మెయింటైన్ చేస్తే ఉన్నప్పుడు గేర్ డైరెక్ట్ అప్ అండ్ డౌన్. సిటీలో 68 సిటీలో మ్యాక్స్ 390 సర్వీసింగ్ చేపిస్తున్నామండి. డేట్ సెట్ చేసామండి, ఇప్పుడు చేశాను. నెక్స్ట్ సర్వీసింగ్ చేసాం. అవును, నెక్స్ట్ సర్వీస్ మనకి 6000 పెట్టాను. ఓకేనా, 6000 డ్యూ ఇన్ 6000 కిలోమీటర్స్ ఆర్ ఆన్ 3rd 2025 అని ఉంది. ఓకేనా, 2025 కాకపోయినా మీకు KTM ఇండియా యాప్లో మన డేస్ ఉంటాయి అన్నమాట, అదొకటి చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇది అయిపోయింది. మీరు మైలేజ్ చెప్పారు కదా, మైలేజ్ ఒకసారి చెక్ చేయండి. మైలేజ్ మనకి తక్కువ వస్తుంది, చెక్ చేస్తున్నాం ఒకసారి, 15 వరకే వస్తుంది.
ఆయిల్ చేంజ్ చేస్తున్నాం. ఇది ఆయిల్ అక్కడ నుంచి తీస్తారా? కాదండి, ఫస్ట్ ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ ఎయిర్ ఫిల్టర్. అది ఇట్లుంది, మీకు మైలేజ్ వస్తలేదు అన్నారు కదా, అవునా? అది మైలేజ్ గురించి చెక్ చేస్తాం. చెక్ చేయండి. 25 రావాలి. ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంది, బాగానే ఉంది, ఫ్రెష్గా ఉందండి ఎయిర్ ఫిల్టర్. అంటే గేర్ స్లో గేర్లో పోతే ఇట్లా వస్తుంది కదా, థర్డ్ గేర్లో పోతే కూడా అట్లా అవుతుంది. ఇప్పుడు థర్డ్ గేర్ ఎయిర్ ఫిల్టర్ బాగానే తక్కువ గేర్లో పోతే మళ్ళీ తక్కువ వస్తుంది. గేర్ ఇప్పుడు 4th 5th గేర్స్ ఇస్తున్నాం. అదే ఉండొచ్చు. స్లోగా పోతే మైలేజ్ చాలా తక్కువ వస్తుంది. అది పోతే మైలేజ్ తక్కువ వస్తుంది. స్లోగా పోతే బాగానే ఉంది. ఫాస్ట్గా పోతే మైలేజ్ బాగా వస్తుంది. థర్డ్ గేర్ లైట్ సెటిల్ ఉందంటే నల్ల అయింది కదా ఆయిల్, బ్లాక్ అయినట్టు. మీరు ఎంత దూరంకైనా వస్తున్నారు ఇప్పుడు? అదే టీకేఆర్ కాలేజ్ 6 కిలోమీటర్స్, 6-7 కిలోమీటర్స్. ఇంకో వస్తారా ఆయిల్? దీన్ని ఒకటే తీయలేదండి, ఆయిల్ ఇంకా ఉంది. ఆయిల్ ఫిల్టర్ ఇప్పుడు వెళ్తుంది ఆయిల్ ఫిల్టర్ కదా, ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అండి. ఆయిల్ ఫిల్టర్ తీసాను. అది ఆయిల్ ఫిల్టర్ తీసాను. ఆయిల్ ఇంకా నల్ల ఉండదు కదా, నల్ల ఉండదు సార్. ఇప్పుడు మన కంపెనీ వేరే ఆయిల్ వస్తుంది. అప్పుడు పోసేటప్పుడు అయితే బోటిల్కి వస్తాం. ఒక్కొక్క నల్ల కొంచెం ఆయిల్ డ్రైన్ కానీ
అసలు పెట్రోల్ లీక్ చేసే ఛాన్సే లేదు కదా, బయటికి వెళ్ళి పెట్రోల్ ఎవరు తీయరు. రాదు సార్, అంటే తీసే మనం కీస్ ఉంటేనే వెళ్తుంది. పెట్రోల్ తీయనికి రాదు కదా, బయటికి వెళ్ళి ఎవరు. భరత్ కార్లు వేసుకునే వనిపిస్తుంది. కార్ ఎట్లా అవుతాయి అట్లా అనిపిస్తుందా? కూలెంట్ కదా, అసలు లేకుండా తక్కువ అయిపోయింది. కూలెంట్ తక్కువ. అది గట్టినే ఉంటుంది, లాక్ గట్టినే ఉంటుంది కదా. మీరు ట్రై చేయండి, మీరు ఇప్పటికి ఇంకో వస్తుంది కదా, అట్లా వస్తుంది. ఫుల్ టైట్ చేసి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎవరు అట్లా దాన్ని ఏం కలకరా చెక్ చేయాలన్న మళ్ళీ. ఆయిల్ తీసుకున్నామండి ఇప్పుడే, ఆయిల్ తీసుకున్నాం ఇప్పుడే. మోటల్ KTM డ్యూక్ 390 ఆయిల్ 1.7 లీటర్స్. $1590 యూజర్ ప్రైస్ 10 watts. ఇక్కడ బండి తీస్తారా ఇక్కడ? ఏ బండి కన్నా అల్విన్ సైడ్ స్టాండ్ బ్రాకెట్, సైడ్ స్టాండ్ సెన్సర్ ఇక్కడ బండి తీస్తారా? ఉంది బండి. నేను చెప్పలేదు, తెప్పించిన కస్టమర్ కాల్ లేదు. ఇది 6 స్ట్రోక్ కదా బైక్? 6 స్ట్రోక్. అక్కడ 4 స్ట్రోక్ అని ఉంది. బండి 4 స్ట్రోకే, 6 స్పీడ్ గేర్ కదా, 4 స్ట్రోక్. అంటే అది KTM అని దాని మీద రాస్తారా 400cc అని? మోటార్ ఆయిల్ మీద అట్లా ఏమి ఉండదండి. 4 స్ట్రోక్ అన్నిటికీ వాడతారా? 400cc ఎప్పుడు నంబర్ అడ్వెంచర్ ఇది మొత్తం ఇదేనా 390? స్విఫ్ట్గా వేరే 250కి వేరే ఆయిల్ ఉంటుంది కదా, 250కి వేరే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ గ్రేడ్ కొంచెం తక్కువ ఉంటుంది. మీరు వేరే ఆయిల్ చెప్పు, ఆయిల్ గౌరీ వర్క్ చేస్తారు. watts. అవును, ఇది క్యాష్ గార్డ్స్ అక్కడే ఉంటాయి కదా. టైర్ హగ్గర్ కంపెనీ మేడ్ చేయలేదు సార్, ఇంకా చేస్తారు. టైర్ హగ్గర్ ఉన్నాయంట కదా, దీన్ని తయారు చేయాలి. టైర్ హగ్గరే కంపెనీ ఇంకా తయారు చేయలేదు, కంపెనీ కూడా చేసి బాడీ చేయాలి. అంత నుంచే అంటే బయటవి సరిపోవు కదా, వేరే పాత డ్యూక్ 390 అవి రావు. అంటే ఈ స్ట్రింగ్ మోడల్ చేంజ్ అయింది కదా. అవునవును, కంపెనీ నుంచే రావు. ఆయన ఎక్కువ మోడల్ ఆన్లైన్ చూసినవి తెలుసుకోవడం పట్టకపోతే కష్టం.
యూట్యూబ్లో పెట్టారు కదా డ్యూక్ 390 రాధాకృష్ణ యూట్యూబ్ 1 ఇయర్ డిసెంబర్లో వచ్చింది కదా ఇది. పోయిన ఇయర్ డిసెంబర్లో వచ్చింది. పోయిన ఇయర్ డిసెంబర్ రిలీజ్ అయింది. ఫస్ట్ 1 లీటర్ పోసినావు కదా, స్టార్ట్ చేయను. ట్రాఫిక్లో కొంచెం హీట్ ఎక్కుతుందా ఇక్కడ టైర్ దగ్గర? స్లోగా పోతాయి ఇట్లా. అదేం హీట్ ఎక్కువ సార్. ఇక్కడ పెట్రోల్ దగ్గర హీట్ ఎక్కుతుంది. రేడియేటర్ ఫ్యాన్ ఇక్కడనే ఉంటాయి కదా, రేడియేటర్ ఫ్యాన్ అనేప్పుడు వేడిగాలి వస్తుంది. షూ కంపల్సరీ వేసుకోవాలి. షూ వేసుకుంటే అప్పుడు ఒకసారి చెప్పులు వేసుకున్నప్పుడు కొంచెం హీట్ అనేది హీట్ అనిపించింది. ఆయిల్ ఫిల్టరా నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్ వేస్తాను. చూసారా అది వేరు ఫస్ట్ అదే వేస్తారా? అయిపోయింది, కొత్త వేసేసాను కదా. అక్కడ ఎక్కువ అప్పుడు వేస్తుంది. సరే చూద్దాంలే, నువ్వైతే ఫస్ట్ ఇంటికి రా. నేను తెచ్చుకున్నావా? పోయి నువ్వు కూడా కన్వర్ట్ అయిపో. సరే సరే రైట్ అన్నాడు, ఒకటే ఫోన్ చేస్తుంటా వస్తుంది. బ్యాటరీ చెప్పు ఇమ్రాన్, వస్తుంది ఇమ్రాన్. రాని రాగానే నేను ఫిట్ చేస్తాను. ఎప్పుడు తీసుకుంటావు వెహికల్? స్పీకర్ సపరేట్ అవుతుందా? స్పీకర్ చేస్తే ఏమైనా కష్టం ఉంటుందా? బ్యాటరీ సరే ఇమ్రాన్ రా. అంటే స్పీకర్స్ పెడితే బ్యాటరీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏం స్పీకర్స్ పెడదాం అనుకుంటున్నాం? బ్లూటూత్ స్పీకర్స్, బైక్ స్పీకర్స్ ఉంటాయి కదా, జేబీఎల్ అండి. జేబీఎల్ మంచి క్వాలిటీ, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది జేబీఎల్. అంటే బైక్ ఫిట్ అయ్యేవి ఉంటాయి కదా. ఉంటాయి. పగేరియా బాగుంటుందా? పగేరియా కూడా బాగుంటుంది. 2000 అది బ్లూటూత్ అది జేబీఎల్ అంటే సపరేట్ ఉంది. అది సాంగ్స్ కోసం అంటున్నారా? పగేరియా అయితే ఫిక్స్ అయి ఉంటాయి ఆల్రెడీ. కానీ ఎక్కడ పెడతారు? అది మిర్రర్ పెట్టిన వాడు, మిర్రర్ కాకుండా వేరే ప్లేస్ ఉంటాయి కదా. నువ్వు ఇక్కడ పెట్టించుకోవాలా? లేదు కాదు అంటే చిన్నగా ప్యాకెట్స్ ఏమైనా తీపించి ఇట్లా చేయించుకోవాలి.
అట్లా లేదు దానికి పెట్టకూడదు కదా? లెగ్ ఆడికి పెట్టొచ్చు అలా పెట్టొచ్చు. కింద ఉంటుంది కదా సౌండ్ మీకు అంత స్పీకర్లు ఏం కాదు. మనకి తిప్పుకో. పాత బండికి నేను లెగ్ ఆడికే పెట్టినా, అయింది లెగ్ ఆడికే పెట్టినా. అప్పుడు నార్మల్ సింగిల్ టైప్ ఇక్కడ ఎంతో రాడు ప్లేస్ చేయలే అసలు, రాళ్ళ కలిపేసింది అది మీటర్, రాళ్ళ కలిపేసింది. మిర్రర్ ఒక 2000 అది. రాడుకి ప్లేస్ చేయలే మొబైల్ సీట్లో పెట్టుకొని, మొబైల్ పెట్టుకోండి కదా. పైన పైన మిర్రర్ పెట్టుకున్నా కానీ రాడ్ దగ్గర పెట్టుకోనికి రాదు, మౌంట్స్ రాడ్ కలిపేసింది మొత్తం, మిర్రర్ కలిపేసింది. పాత మోడల్ అయితే రాడ్ సపరేట్ అయింది, సపరేట్ ఉంది. రాడుకి ఏది పెట్టేది రాదు, రాడ్లకి ఏది మొత్తం అయిపోయిందండి సార్. బాగా చేస్తారా? టైం పడుతుంది కొంచెం ఫ్యామిలీలో. ఇంకా క్లచ్ ప్లేట్స్ చూస్తుందా ఇప్పటిదాకా? మోటార్ వాష్ చేపిస్తున్నాం. ఫైల్ కొట్టేటప్పుడు
యూట్యూబ్ ఛానల్. రెస్టారెంట్ ఉండేది ఉండేది కాబట్టి అదే గార్డ్స్ ఉంటాయంట. గార్డ్స్ దానికి గార్డ్స్ ఉంటాయంట కదా. ఇంకోటి స్టాండ్వి, ఇంకోటి వేరే ఎక్స్ట్రా ఉంటుందంట. ఎక్స్ట్రా ఆన్లైన్ ఉంటుంది కదా కేటీఎం అకౌంట్ సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది. చూడు వాడు పర్సెంట్ పని అంటే అరే చాలు కదా అయితే ఇక 2 బాల్ ఉంటాయి. ఇక 2 బాల్ ఉంటే నువ్వు గడగా బండి అని అంటే నువ్వు అడగాలి. మళ్ళీ ఇంకోటి వచ్చింది కడగా మధ్యలో కొడుకులు కడగా నీకు ఆయన వాడుతున్నాడు ఆయన వాడిని గడచాలి అంటే గడలేదు. కొత్త మోడల్ డిస్ప్లేస్ కొత్తవి కదా అవి. కొత్త మోడల్ డిస్ప్లేస్ వేరే మోడల్.
సర్వీసింగ్ ఇప్పుడే అయిపోయింది. మనకు టోటల్ కాస్ట్ వచ్చి ఇట్లా పడ్డది 1890 1850 పడ్డది టోటల్ కాస్ట్. 1850 ఆథరైజ్ సర్వీస్ అంటారు.